వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పచ్చడి చేయబోతున్నా. బాగుంటుంది. ఒక 3 స్పూన్లంతా నూనె పోసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. సన్నగా తరిగిపెట్టుకున్న పొడువుగా తరిగిపెట్టుకున్న సన్నగా పెద్ద ఉల్లిపాయ ఒకటి మంచిగా దూరగా ఎంపుదాం. అది అయినాక కరివేపాకు వేసుకుందాం. అది కూడా దూరగా ఎంపుదాం. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఎంపుకుందాం. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోవాలి, మంచి దూరగా ఏంపుదాం. మంచి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వంకాయలు పొడువుగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. మంచి దగ్గరికి అవ్వాలి, మొత్తం ఫ్రై అవ్వాలి. వాటర్ అస్సలు పోయాను. ఉప్పు వేసుకుందాం సరిపడా, చేదు రాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టాము, కానీ వంకాయలు నీళ్ళలో వేసాము, కానీ మళ్ళీ ఉప్పు వేస్తేనే చేదు రాకుండా ఉంటుంది కూర. ఇదేమంటే మిక్సీలో ఏమి వేయము, అట్లా దగ్గరికి అయిపోతుంది. వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకి చపాతీలకి వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలిపి పెట్టా. ఒక 5 నిమిషాలు మగ్గాలి. అది అయినాక పసుపు వేసుకుందాం 1 స్పూన్. కలుపుకుందాం. మళ్ళీ వాటర్ అస్సలు వేయను నేను, అప్పుడే బాగుంటుంది పచ్చడి, వంకాయ పచ్చడి. చూడంతా మొత్తం నూనె అంతా వదలాలి, పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఒక 3 టమాటాలు వేసుకుందాం. మంచిగా పొడువుగా తరిగి పెట్టుకున్న తొందర ఉడికిపోతుంది పొడువుగా తరిగి పెట్టుకుంటే. ఇవి కూడా మంచిగా కలుపుకుందాం. దగ్గరికి అవ్వాలి. అది నూనె మొత్తం తేలిపోయింది చూడండి, అట్లా రావాలి మంచిగా. నీళ్ళు అయితే ఒక చుక్క వేయకూడదు. 2 రోజులైనా కూడా చాలా బాగుంటుంది పచ్చడిలాగా. ఏమంటే మిక్సీ అవి ఏమి వేయం కాబట్టి దగ్గరికి అట్లనే గుజ్జులాగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది కాబట్టి 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. మనకు సరిపడా కారం 1 స్పూన్. కొంచెం గరం మసాలా వేసుకుందాం. సగం స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మంచిగా కలుపుకుందామండి. మంచి దగ్గరికి అవ్వాలి, మంచి పైకి నూనె మొత్తం తేలాలి. అప్పుడే పచ్చడిలాగా చాలా బాగుంటుంది వంకాయ పచ్చడిలాగా. ఎందుకంటే మిక్సీలో అట్లా ఏమి వేయం కాబట్టి దగ్గరికి అట్లనే అయిపోయింది. నూనె మొత్తం పైకి తేలిపోయింది. కొత్తిమీర వేసిన ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉండి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. వంకాయ పచ్చడి అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. వంకాయ పచ్చడి అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.